అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి నా ఆవేదన అనుకోండి, ఏదన్నా అనుకోండి మీరు, కానీ నేను ఒకటి చెప్పడానికి వచ్చాను. ఏమిటంటే సమాజంలో ఉన్న ప్రజలు ఎట్లయిపోయారంటే వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయారు. పెద్దగా బొట్టు పెడితే పూజారి అనడం, లేకపోతే ఏదో మంత్రాలు చేసేటోడు అనడం, అలాంటివి బాగా అలవాటు చేసుకున్నాం. వాడి ధర్మాన్ని వాడు మర్చిపోతున్నాడు. కనిపించి కనిపించని బొట్టు పెట్టడం, గాజులు వేసుకోకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ ఈ సమాజంలో నడుస్తున్నాయి. అసలు భక్తునికి ఉండే లక్షణాలు ఒక్కరికి లేవు. మోక్ష ప్రధానంలో వెళ్దామనే ఆలోచన లేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియా చేయబట్టి కొంచెం యువతలో కొద్దిగా మార్పు వచ్చింది, కానీ మిగిలిన వాటిలో మార్పు రావడం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము శిరస్సుపై ధరించే ఈ బొట్టు సాక్షాత్ ఆ భగవంతుడి స్వరూపం. మనకున్న ఇక్కడ మన రెండు కనుబొమ్మల దగ్గర ఉన్న ఈ నాడులు మన శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు, వాటన్నిటికి శక్తి వచ్చేటట్టు చూస్తాయి. మనం బొట్టు పెట్టుకునే క్రమంలో వీటన్నిటిని యాక్టివేట్ చేస్తాం. కాబట్టి బొట్టు అనేది చాలా అవసరం మన శరీరానికి. నువ్వు పెద్దగా పెడుతున్నావు, చిన్నగా పెడుతున్నావు అనేది సమస్య కాదు, కానీ బొట్టు అందరికి కనిపించే విధంగా పెట్టండి. నాలాగా ఇంత పొడుగుగా పెట్టడం అట్లాంటివి కాకుండా కనిపించే విధంగా పెట్టండి. ఇలా బొట్టు పెట్టి పెద్దగా పెట్టిన వాళ్ళని చూసి మంత్రగాళ్ళు, పూజారులాగా అయితే అని విక్రించే ఆ నీచపు చేష్టలు కొద్దిగా మానుకుంటే మంచిది. భగవంతుడికి తెలుసు ఎవడు ఎలాంటి వాడనేది. ముఖ్యంగా ఇలా బొట్టు పెట్టుకునే వాళ్ళు, అరే వాళ్ళు అంటున్నారు కదా అని మనసు మార్చుకొని బొట్టును చిన్నగా చేయడం కానీ, అసలు బొట్టు పెట్టుకోకుండా ఉండడం కానీ మానుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకోండి, మన ధర్మం మనకు తెలుసు, మనం దారిలో మనం వెళ్ళాలి. రోడ్డు పైన ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మురుగుతాయి, కానీ ఆ ఏనుగు వెనక్కి తిరుగుతా కుక్కలు ఉండవని వాటికి తెలియదు పాపం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరిని అవహేళన చేయకండి. మీరు కూడా మారే ప్రయత్నం చేయండి. జై శ్రీ.